Hello friends, welcome to Groups Buddy channel. Today we discuss about the topic how to find Argel diagram term symbol. ఈ ఆర్గల్ డయాగ్రామ్ టర్మ్ సింబల్ అనేది ఆక్టాహెడ్రల్లో డిఫరెంట్గా టెట్రాహెడ్రల్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆక్టాహెడ్రల్లో కూడా హై స్పిన్కి డిఫరెంట్గా లో స్పిన్కి డిఫరెంట్గా ఉంటుంది. హై స్పిన్లో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, లో స్పిన్ ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, టెట్రాహెడ్రల్ ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇక్కడ మీకు కొంచెం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చూడండి. హై స్పిన్ అంటే T1G A1 A2Gలో హై ఏంటి, T1G T2Gలో T2G హై, A1G A2Gలో హై A2G. సో T2G స్టార్టింగ్ A2G ఎండింగ్లో రాస్తాము. అదేవిధంగా A2G టాప్ సైడ్ A1G, ఈ T2G A2G మిడిల్లో T1G రాస్తాము. అదేవిధంగా లో స్పిన్కి ఏంటంటే T1G లో A1G లో కాబట్టి T1G స్టార్టింగ్ సైడ్ A1G ఎండింగ్ సైడ్ రాస్తాము. ఈ రెండింటి మధ్యలో T2G రాస్తాము. ఈ A1G టాప్ సైడ్ A2G ఉంటుంది. లెట్ us take one more example. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది న్యూట్రల్ లైగాండ్ కాబట్టి దీనికి ఛార్జ్ 0 ఉంటుంది. సో క్రోమియన్ కాంప్లెక్స్కి ఏదైతే ఛార్జ్ ఉంటుందో అదే మెటల్కి ఆక్సిడేషన్ స్టేట్ Cr+3. క్రోమియం 24, సో 3d4 4s2. in this 2 electrons, in this 1 electron, total 3d3. ఇక్కడ 3d3 ఎలా ఈ రెండిట్లో ఎక్కడ ఫిల్ అవుతుంది అనేది ఏంటంటే ఇది వీక్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి హై స్పిన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో ఫిల్ అవుతుంది. అది ఎలా ఫిల్ అవుతుందంటే 3d3 3 ఎలక్ట్రాన్స్ 1 2 3. సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఫిల్ అవుతుందో అది టర్మ్ సింబల్ ఫర్ ఆర్గల్ డయాగ్రామ్ A2G. ఇక్కడ ఏంటంటే స్పిన్ మల్టిప్లిసిటీ 2s+1 అది రాయాలి. స్పిన్ మల్టిప్లిసిటీ 2s+1లో ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి S అంటే n/2, n అంటే టోటల్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ బై 2 కాబట్టి ఇక్కడ ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 3d3కి 3 అన్పెయిడ్ కాబట్టి 3/2. ఈ S వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఆల్రెడీ నేను టర్మ్ సింబల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. 3 + 1 4. సో 4A2G ఈజ్ ది టర్మ్ సింబల్ ఫర్ ఆర్గల్ డయాగ్రామ్. Take one more example. This also has the charge Na+2. Nickel 28, 3d8 4s2, 2 electrons loss 3d8. ఇది వీక్ ఫీల్డ్ లిగాండ్ కాబట్టి హై స్పిన్ ఆక్టాహెడ్రల్లో ఫిల్ అవుతుంది. అది ఎలా ఫిల్ అవుతుందంటే 8 ఎలక్ట్రాన్స్ కాబట్టి 1 2 3 4 5 6 7 8. In this 2 unpaired electrons are there. 2/2 equal to 1, 2s+1, 2 into 1 + 1 3. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్ అయింది, A2Gలో ఫిల్ అయింది కాబట్టి A2G. ఇక్కడ 2s+1 స్పిన్ మల్టిప్లిసిటీ 3 కాబట్టి 3A2G is the term symbol. Take one more example. This is also neutral again, so charge 0. Complex charge is the oxidation state of metal. 3d7 4s2, 2 electrons loss 3d7. ఇది వీక్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి ఇది 3d7 ఎలా ఫిల్ అవుతుందంటే ఇక్కడ రాస్తాను చూడండి. 1 2 3 4 5 6 7. లాస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ అయింది T1Gలో కాబట్టి T1G. ఇక్కడ టోటల్ ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది ఒకటి ఇది 2, 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. S = n/2 3/2, 2 3/2 + 1, total 4. 4 T1G is the term symbol for this complex. Take one more example. First we find oxidation state. Cyanide has the charge -1. 6 cyanides are there, so x - 6 = -4, x = +2. Iron +2. Iron has the configuration 3d6 4s2, 2 electrons loss 3d6. In the cyanide has the strong field ligand, so filling electrons in low spin octahedral. ఈ 6 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయంటే 1 2 3 4 5 6. ఇక్కడ ఏంటంటే టాప్ సైడ్కి వెళ్తుంది ఎందుకంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి పెయిర్ అప్ అవుతుంది. ఇక్కడ నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్, సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఇన్ A1G. 0 unpaired electrons, so 0 + 1 + 1. 1 A1G is the term symbol.
Take one more example. X minus 6 equal to minus 4, X equal to plus 2. Chromium plus 2. 24. Atomic number 3d4, 4s2. 2 electrons lost through 3d4. ఈ 4 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతుందంటే 1, 2, 3, 4. లాస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఇన్ T1G. ఇక్కడ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. S ఈక్వల్ టు n/2. n అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, సో 2/2. 1, 2 into 1 plus 1. 3 T1G is the term symbol for this complex. Take one more example. Mn Cn 6 times minus 4. X minus 6 equal to minus 4. X equal to 2. Mn plus 2. 3d5, 4s2. 2 electrons lost, 3d5. ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ అగైన్ కాబట్టి లో స్పిన్ ఆక్టైడ్లో ఫిల్ అవుతుంది. 5 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయంటే 1, 2, 3, 4, 5. సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఇన్ T2G. In this only one unpaired electron are there. S equal to 1/2. 2 1/2 plus 1. 1 plus 1 2. 2 T2G is the term symbol for this. Take one more example. Chlorine has minus charge. X minus 4 equal to minus 2. X equal to plus 2. Mn plus 2. 3d5, 4s2. 2 electrons lost, 3d5. In this 4 ligands are there, so it is tetrahedral complex. 5 electrons filling in this tetrahedral like this. 1, 2, 3, 4, 5. Last electron filling in A1. Total unpaired electrons are 5. A1. Total unpaired electrons 5. 2 5/2 plus 1. Total 6. 6A1 is the term symbol for this Argel diagram. Take one more example. VCl4 minus 2. X minus 4 equal to minus 2. X equal to plus 2. Vanadium plus 2. 3d3, 4s2. 2 electrons lost, total 3d3. It is filling like this. 1, 2, 3. Last electron filled in T1. Total unpaired 3. S equal to 3/2. 4 T1 is the term symbol for this complex. Take one more example. COCl minus 2. X minus 4 equal to minus 2. X equal to plus 2. CO plus 2. 3d7, 4s2. 2 electrons lost, total 3d7. 7 electrons filling like this. 1, 2, 3, 4, 5, 6, 7. Last electron filled in A2G. Total unpaired electrons are 3. A2. Total unpaired electrons 3. S equal to 3/2. 2 into 3/2 plus 1. Total 3 plus 1 4. 4A2 is the term symbol for this complex. Thanks for watching. Please like, share and subscribe my channel.